నేనేం నాకు వ్యక్తిగత కారణాలు ఏమి, నేనేం రియల్ ఎస్టేటర్ని కాదు, వ్యాపారస్తుంది కాదు. నేను నిరంతరం ప్రజల్లో 24 గంటలు ఉండే వ్యక్తిని. ఈరోజు చిన్న ఇబ్బంది కలిగిన డైరెక్ట్ ప్రజలు నాకు యాక్సెస్లో ఉంటారు, ప్రజలందరూ నాకు కలుస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఏ ఇబ్బంది కలిగినా ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల ప్రయోజనం గురించి నేను పోతా తప్ప, అభివృద్ధి తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాలు ఏముంటాయి నాకు. సార్ నేను చాలా సందర్భాల్లో కలవడం జరిగింది. మళ్ళీ నన్ను కూడా అంటే పార్టీ పరంగా లైన్ ఉంటుంది కదా, పార్టీలు అందరూ కూడా తీసుకునాలనుకుంటారు. కలిసినప్పుడు నేను కూడా కొంత మా సమయం కావాలని కోరుకున్నా. సమయం అంటే సరైన సమయంలో జాయిన్ అవుతాను చెప్పడం జరిగింది. దాని కొరకు నేను అభిప్రాయ సేకరణ చేసుకుంటాను. నేను అభివృద్ధి కొరకు నాకు ఒక ఎజెండా ఉంది. అభివృద్ధి ఏ విధంగా చేసుకున్నాలనేది నాకు ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ, అదేవిధంగా మెడికల్ పరంగా కానీ, ఇరిగేషన్ పరంగానే ఈ 3 సబ్జెక్టులలో నాకు అభివృద్ధి చాలా అవసరం ఉంది. ఈ ప్రాంత ప్రజలు దాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళకి అనుగుణంగా అభివృద్ధి చేస్తారు. నేను జాయిన్ అయితే చేస్తారని పూర్తి విశ్వాసంగా ఉన్నాను. వాళ్ళకి నాకు తెలిసి బిజినెస్లు దందాలన్నీ ఆగిపోయినట్టున్నాయి, అన్నిటికీ ఆటంకాలు కలుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము మాకు లాభం చెందుతుందని వస్తుండే తప్పించి ఏదో గద్వాల్లో అభివృద్ధి చేయాలనో లేకపోతే మా ప్రజల్ని బాగు చేయాలనే ఆలోచనతో అయితే లేరు. సో డెఫినెట్గా దీన్ని మల్లు రవి గారు కూడా ఆ రోజు ఖండించిండు. ఆయన కూడా దానికి సపోర్ట్ చేయట్లేదు. మరి అధిష్టానం దృష్టికి వెళ్తుంది. ఈరోజు నిన్న నైట్ నేను దీపాదాస్ మున్షి గారితో కూడా మాట్లాడాను. తను కొంచెం బిజీగా ఉండి మళ్ళీ మార్నింగ్ కాల్ చేసింది. ఆమె కూడా స్పష్టంగా చెప్పింది, ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీలోకి తీసుకునే ఆలోచన ఉంటే డెఫినెట్గా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్లని, అక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకులని అడిగిన తర్వాతనే డెసిషన్ తీసుకుంటామని స్పష్టంగా చెప్పిండ్రు. ఇప్పటివరకు మా మంత్రి గారు మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు, మా కార్యకర్తలతో మాట్లాడలేదు. ఆయన జిల్లాకి రాకనే చాలా రోజులైంది. సో ఆయన వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం, కానీ అవతల వాళ్ళు ఏదో ఉర్రూతలకి అవసరానికి ఉందని ప్రచారాలు చేసుకోవడం అనేది మాత్రం ఖండిస్తాం ఖచ్చితంగా. అంటే వాస్తవంగా ఎమ్మెల్యే ఒకవేళ కాంగ్రెస్లోకి వస్తే, ఒకవేళ నియోజక అభివృద్ధిని కూడా ఒక దృష్టిలో ఉంచుకుంటే నిజంగా అభివృద్ధి జరుగుతుంది అనుకోవచ్చు కదా, దాన్ని ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? ఒక క్లారిటీ ఇస్తా, ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అనుకోవడం తప్పు అని నేను చెప్తున్నా. ఎందుకంటే పోయినసారి కాకుండా ముందుసారి కూడా టీఆర్ఎస్ నుంచి ఇప్పుడున్న ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఆయన ఓడిపోయినా కూడా ఇన్ఛార్జ్గా ఆయనకే బాధ్యతలు అప్పచెప్పిండ్రు ఇప్పుడు ఇచ్చినట్టే. మరి ఆయన నడిపించిండు కదా, అప్పుడు అభివృద్ధి చేయనట్ట. మరి ఆయన అభివృద్ధి చేయలేదంటే ఇప్పుడు నేను కూడా మాతో చేత కాదు ఆయన రమ్మని చెప్తున్నామని మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఆయన అభివృద్ధి చేసింటే ఈరోజు మాకు కూడా సత్తా ఉంది, మా కార్యకర్తలకి ధైర్యం ఉంది, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గద్వాల అభివృద్ధి చేయగలమనే నమ్మకం మాకుంది. మేము చేసుకుంటాం కదా. మీ ఇల్లు మీరు చక్కదిద్దుకోండి, మీ పార్టీని మీరు చక్కబెట్టుకోండి, మా పార్టీ మేము చూసుకుంటాం, మా అభివృద్ధి మేము చేసుకుంటాం కదా. మీకు ఎందుకంతా? మేమేం పిలుస్తలేం కదా మిమ్మల్ని. మా జెండా పట్టుకున్న ఒక్క కార్యకర్త కూడా అది యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, అది స్పష్టం. ఇప్పుడు మీరు ఎవరిని మాట్లాడినా వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఈడనే కాదు, మారుమూల గ్రామానికి వెళ్ళి అడిగినా కూడా ప్రతి కార్యకర్త అదే చెప్తున్నారు. వాళ్ళు అనుభవించిండ్రు. వాళ్ళు అనుభవించిన వ్యధ ఏందో నాకు అంతగా తెలియకపోవచ్చు. నాకు పదవి ఇస్తారేమో, నేను పదవి వ్యామోహంలో నేను లేను. పదవి తీసుకోవాలనుకుంటే నేను డే 1 ఏదో ఒకటి కాంప్రమైజ్ అయ్యి నేను అలా ఎమ్మెల్యేగా పిలుచుకునే వాళ్ళు చేసేవాళ్ళు. ఆ పదవి ఆలోచన నాకు లేదు. For more videos like this, subscribe Big TV channel.